వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చైల్డ్ పోర్న్ వీడియోస్. సో సైలెంట్గా ఎవరికి వాళ్ళు ఫోన్లో, మొబైల్లో, ల్యాప్టాప్స్లో లేదంటే పర్సనల్ కంప్యూటర్స్లో చూసేసి మనని ఎవరు చూడట్లేదు కదా అని అనుకుంటున్నారు. కానీ ఇష్యూ చాలా సీరియస్. గత ఏడాది కూడా ఎన్సీఆర్బీ రిపోర్ట్ చేయడంతో పాటు అరెస్ట్లు కూడా అయ్యారు, జైళ్ల పాలు కూడా అవుతున్నారు. ఇంతకీ చైల్డ్ పోర్న్ వీడియోస్కి సంబంధించి ఏం గైడ్ లైన్స్ ఉన్నాయి, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది ఇవాళ వీడియోలో మనం మాట్లాడదాం. సో చైల్డ్ పోర్న్ వీడియోస్కి సంబంధించి పూర్తిగా నిషేధం. కేవలం భారత్లోనే కాదు, అమెరికా కూడా ఈ నిషేధాన్ని పాటించడం కాదు, దీనికోసం ఒక ఎన్సీఎంఈ అనే సంస్థను కూడా ఏర్పాటు చేసుకుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఒక ఇంటర్నేషనల్ నెట్వర్కే చైల్డ్ పోర్న్ వీడియోస్ని అరికట్టడానికి పనిచేస్తుంది. ఎస్, అందుకనే ఇంతమంది ఎక్కడ ఉన్నా కూడా ఇట్టే అమెరికా పట్టేస్తుంది. ఇది నేను మాటల్లో చెప్పడం కాదు, ఎన్సీఆర్బీ రిపోర్ట్ చెప్తుంది, నమోదైన కేసులు చెప్తున్నాయి. అండ్ దాంతోపాటు ఇప్పటికీ జైళ్ళల్లో వెళ్ళి చిప్పకూడు తినేవాళ్ళ లిస్ట్ చెప్తుంది. అవును, మిస్ అవుతున్న ఆడపిల్లలు ఏమవుతున్నారు అండ్ బెగ్గర్ మాఫియాకి చిక్కిన పిల్లలు ఏమవుతున్నారు అనే ఇష్యూస్ పైన పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన తర్వాత సో ఆ పిల్లల్ని పోను వీడియోస్కి చెయ్యడానికి యూటిలైజ్ చేస్తున్నారు అని నిజం బయటపడ్డది. సో పోన్ వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళపైనే గతంలో కఠిన చర్యలు తీసుకునేవాడు. కానీ పోన్ వీడియోస్ అప్లోడ్ చేయడం మాత్రమే కాదు, చిల్డ్రన్కి సంబంధించి, పిల్లలకు సంబంధించి ఇప్పటి నుంచి ఆ వీడియోస్ చూసే వారిపైన కూడా చర్యలు ఉండబోతున్నాయి. సో ఫోక్సో చట్టం ఏర్పాటు చేయడం మాత్రమే కాదు, దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలనే నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. అందుకని దీనిపైన చాలా సీరియస్ వర్కౌట్ చేస్తుంది. అండ్ సైబర్ సెక్యూరిటీ వింగ్లో చిల్డ్రన్ షీల్డ్ అని ఒక వింగ్ ఏర్పాటు చేసి ఆ వింగ్ ప్రతి నిమిషం కూడా చిల్డ్రన్ పోన్ వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళపైన మాత్రమే కాదు, చూసే వాళ్ళపైన కూడా నిఘా పెట్టింది. సో గత ఏడాది నమోదవుతున్న కేసులు దీనికి నిదర్శనం. కేసులు మాత్రమే కాదు, కొంతమంది కౌన్సిలింగ్ చేసి వదిలిపెడితే ఇంకొంతమందిని జైలు శిక్షల వరకు వెళ్ళారు. సో చాలా కఠినమైన శిక్షలు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఈ పోన్ వీడియోస్ అసలుకి ఎట్లా ట్రాక్ చేస్తున్నారు అంటే, ఇందాక నేను మీకు చెప్పిన సో చిల్డ్రన్ పోన్ వీడియోస్ పైన అమెరికా చాలా సీరియస్గా ఉంది. దీనికోసం ఒక నెట్వర్క్ కూడా ఏర్పాటు చేసింది. సో ఎన్సీఆర్బీ కూడా అమెరికా నెట్వర్క్ హెల్ప్ తీసుకుంటుంది. అంటే సపోజ్ హైదరాబాద్లో ఎవరైనా చిల్డ్రన్ పోన్ సైట్ విజిట్ చేసినా, లేదంటే సర్చ్ ఇంజన్లో ఆ వీడియోస్ కోసం సర్చ్ చేస్తున్నా, లేదు అంటే సర్చ్ చేసి ఆ వీడియోస్ చూస్తున్నా, వెంటనే ఇట్టే దానికి సంబంధించిన సమాచారం అమెరికాలో ట్రాక్ చేసే ట్రాకర్స్ చేతిలో పడుతుంది. సో వెంటనే వాళ్ళు హోంశాఖకి ఇన్ఫామ్ చేయడం, సో వాళ్ళు సైబర్ సెక్యూరిటీ వింగ్కి ఇన్ఫామ్ చేయడం, ఆ తర్వాత ఆ నెట్వర్క్ ఎక్కడి నుంచి వస్తుంది అని ఐపీ అడ్రస్ త్రూ ట్రేస్ చేయడం కావచ్చు, అండ్ వైఫై త్రూ ట్రేస్ చేయడం కావచ్చు. మన ఇంటికి వచ్చి మరి అధికారులు మనని అరెస్ట్ చేసి తీసుకెళ్లే పరిస్థితులు. ఎస్, ఇదేదో నేను చెప్తుంటే ఒక స్క్రిప్ట్ చెప్తున్నారో లేదంటే ఒక ఘటన గురించి చెప్తున్నానో అనుకోకండి. ఎందుకంటే ఎన్సీఆర్బీ రిపోర్ట్ దీనిపైన చాలా కీలకంగా ఉంది. అండ్ ఏదైతే నేను ఇప్పుడు చెప్తున్నానో అదే ప్రాసెస్తో 375 మందిని జైల్లో వేసిన పరిస్థితి కూడా. ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి, ఒక దరిద్రమైన పరిస్థితి ఏంటంటే, చిన్న పిల్లలుగా చూడని అడ్డగాడదలు చైల్డ్ పోర్న్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది ప్రత్యేకంగా తెలంగాణలో. సో గతం కంటే తెలంగాణలో చిల్డ్రన్ పోర్న్ వీడియోస్ చూసే వాళ్ళ సంఖ్య పెరిగింది. సో అందుకని ఆటోమేటిక్గా వాళ్ళని అరెస్ట్ చేసే సంఖ్య పెరిగింది, వాళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసే సంఖ్య పెరిగింది, వాళ్ళపైన చర్యలు తీసుకుంటున్న పరిస్థితులు కూడా పెరిగాయి. ఎస్, గతంలో 2024లో మనం చూస్తుంటే కేవలం 275 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అండ్ అందులో 70% మందికి శిక్షలు కూడా పడ్డాయి. కానీ 2025 చూస్తే దాదాపు 875 మంది పైన కేసులు నమోదు చేశారు పోలీసులు. అందులో 375 మంది పోలీసు చేతుల్లో చిక్కి ఒకసారి కౌన్సిలింగ్తో వదిలిపెట్టారు, కానీ రెండోసారి కూడా చిక్కితే వాళ్ళని జైల్లో వేసే పరిస్థితి.
అయితే దీనిపైన సుప్రీంకోర్టు కూడా ప్రత్యేకమైన గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే చిల్డ్రన్ పోర్న్ వీడియోస్ చూస్తున్నారో వాళ్ళపైన ఫోక్సో కింద కేసులు నమోదు చేయండి అండ్ మొదటిసారి దొరికితే వాళ్ళకు 5 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధించండి. సో అదే తప్పు మళ్ళీ రెండోసారి చేస్తే వాళ్ళకి 7 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధించండి. సో సుప్రీం గైడ్లైన్స్ ప్రకారం కూడా పోలీసులు నిఘా పెట్టి మరి ఎవరైతే సీక్రెట్గా మనం ఈ దరిద్రాన్ని చూస్తున్నాం, ఈ గలీజ్ చూసి ఎంజాయ్ చేస్తున్నాం అనుకున్న వాళ్ళ భరతం పట్టడానికే ప్రత్యేకమైన వింగ్ కూడా హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ నుంచి మానిటర్ చేస్తూనే ఉంది. సో ఇంకా ఎవరైనా ఈ సాహసం చెయ్యాలి అనుకున్న వాళ్ళకి ఇంకా శిక్ష పడడం ఖాయం, జైలుకు వెళ్ళడం 100% షూర్ అనే చెప్తుంది ఎన్సీఆర్బీ రిపోర్ట్. కానీ అండ్ హైదరాబాద్లో ఇప్పటికీ ఏర్పాటై చాలా యాక్టివ్గా పనిచేస్తున్న సైబర్ సెక్యూరిటీ వింగ్ అండర్లో ఉండే చైల్డ్ షీల్డ్ సంబంధించిన విభాగం కావచ్చు. ఇక ఇప్పుడు మీరే డిసైడ్ కండి, ఏదైతే ఈ గలీజ్ చూసి ఎంజాయ్ చేస్తున్నారో సో అది మన పిల్లలు కూడా ఉంటారు అనే ఆలోచనతో ఉంటారా, లేదంటే పోర్న్ వీడియోస్ చూస్తూ పోర్న్ వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోవాల్సింది. ఇప్పుడు మీ వంతు వచ్చింది. సో అందుకని ఎప్పుడు ఎక్కడైనా కూడా మిమ్మల్ని ట్రేస్ అవుట్ చేసే అవకాశం ఉంటుంది. ఏ క్షణానైనా మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోలీసు అధికారులు సిద్ధంగా ఉన్నారు.